వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. దేవునికి స్తోత్రం. Go to 1 Thessalonians chapter 2, 17 to 3:10. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుంచి 3వ అధ్యాయం 10వ వచనం. It's a long passage, so we will read later as we proceed in study. ముందుకు వెళ్ళే కొద్దీ మనం అవసరమైన చోట చదువుతాం. The passage is 1 Thessalonians chapter 2, 17 to 3:10. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుంచి 3వ అధ్యాయము 10వ వచనం వరకు. We have seen few things about an ideal assembly. మాదిరికరమైన సంఘం గురించి కొన్ని సంగతులు చూసాం. Then about an ideal ministry. ఆ తర్వాత మాదిరికరమైన పరిచర్య గురించి, Ideal response. ఆ తర్వాత మాదిరికరమైన స్పందన గురించి. Now here we have about an ideal minister. ఇప్పుడు మాదిరికరమైన సేవకుని చూస్తున్నాం. Or what kind of attitude or mindset a servant of God should have. దేవుని సేవకునికి ఉండాల్సిన ఆ మనస్సు లేదా వైఖరి. As we saw yesterday, the background is there were critics in Thessalonica that they were telling Paul has no burden concern for Thessalonican believers. మనము నిన్నటి దినాన చూసినట్లుగా కొంతమంది విమర్శించేవారు ఉన్నారు. వారు ఏమంటున్నారంటే తెస్సలోనిక విశ్వాసుల ఎడల పౌలుకి ఏమాత్రం చింత లేదు. Why? Because he did not return. ఎందుకంటే ఆయన తిరిగి వారి వద్దకు రాలేదు కాబట్టి. There are some Bible students, they think for more than 5 years he couldn't come back to that place. కొంతమంది బైబిల్ విద్యార్థులు చెప్పేది ఏంటంటే కనీసం 5 సంవత్సరాలకు మించి ఆయన తిరిగి రాలేదు ఈ ప్రాంతానికి. So the enemies of Paul made many stories telling wrong things about Apostle Paul. దీన్ని బట్టి ఈ పౌలుకున్న శత్రువులు, విరోధులు ఎందుకు ఆయన రాలేదు అనే దాని గురించిన అనేక తప్పుడు విషయాలు ప్రచురం చేశారు. So in this chapter, in this book, actually Paul in between refers to what kind of ministry, what kind of person he was among them. కాబట్టి ఈ భాగంలో, ఈ అధ్యాయంలో పౌలు అసలు ఆయన పరిచయం చేస్తుండగా నేను ఎలాంటి వాడిని అని చెప్పుకోవటానికి కొంత కేటాయించారు. Now from this passage we can notice certain qualities of Apostle Paul. Certain attitude and mindset as a servant of God he should have. ఇప్పుడు మరి ఈ భాగం నుంచి పౌలుకు ఉన్న కొన్ని వైఖరి లేదా ఆయన యొక్క మనస్సు, మనము దేవుని సేవకులుగా ఉంటుండగా మనకు కూడా ఉండాల్సిన మనస్సు చూడవచ్చు. Now number 1. మొదటిది, See, notice that verse 17, 2:17. 2వ అధ్యాయం 17వ వచనాన్ని గమనించండి. We brethren, having been taken away from you for a short time in presence, not in heart, endeavored more eagerly to see your face with great desire. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసి ఉన్నాను, మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవాలని మరి ఎక్కువగా ప్రయత్నము చేసింది. Notice that he says, we were away from you physically, but you were in our heart. ఇక్కడ గమనించండి, శరీరం ప్రకారంగా చూస్తే మేము మీకు దూరంగా ఉన్నాం, కానీ హృదయపరంగా చూస్తే చాలా దగ్గరగా ఉన్నాం. With great desire we eagerly waited to meet you. మిమ్మును కలుసుకోవాలని ఎంతో ఆశ, అపేక్ష కలిగి ఉన్నాం. Then you see chapter 3 verse 1. ఆ తర్వాత 3వ అధ్యాయం Therefore when we could no longer endure it, we thought it good to be left in Athens alone. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగా ఉండుట మంచిదని ఎంచి అంటున్నాడు. That means he could not wait further till he know the reality about the Thessalonians. ఇక్కడ అర్థం ఏమిటంటే మరి తెస్సలోనికైల పరిస్థితి ఎలాగుందో తెలుసుకోవడానికి ఇంకెంతకాలం వేచి ఉండాలి అన్నట్లుగా ఉన్నాడు. So he sends Timothy. అందుకనే తిమోతిని పంపిస్తున్నాడు. Now verse 8 also. 8వ వచనం చూడండి. For now we live
if you stand fast in the Lord. మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రతికినట్టే. You tell me, what is that particular quality we see in all these verses? ఈ వచనాలన్నింటిలో కూడా ఆయనకున్న ఏ లక్షణం ప్రస్ఫుటంగా కనబడుతున్నది? As a servant of God, what kind of attitude he had towards the people of Thessalonians, believers in Thessalonians? తెస్సలోనికలో ఉంటున్న విశ్వాసుల ఎడల దేవుని సేవకులుగా ఈయన మనస్సు వైఖరి ఎలాగున్నది? You can also contribute. మీరు కూడా చెప్పొచ్చు. 2 seconds. రెండు సెకండ్లు ఇస్తున్నా. What kind of attitude it is? ఎలాంటి వైఖరిది? What kind of mindset it is? ఇది ఎలాంటి మనస్సు? His deep love and concern for the assembly in Thessalonica. తెస్సలోనికలో ఉంటున్న సంఘము ఎడల ఆయనకున్న గాఢమైన ప్రేమ అపేక్ష. Now in other letters also we see similar words of Apostle Paul. ఈ మిగతా పత్రికల్లో కూడా ఇలాంటి పదజాలాన్ని ఉపయోగించిన There సందర్భాలు are ఉన్నాయి. actually plenty of passages in the book of Acts and the epistles where we see Paul's concern, burden for the assemblies. అపోస్తలుల కార్యములో అదే విధంగా పత్రికల్లో సంఘముల ఎడల పౌలుకున్న ఆ చింతను గురించిన అనేక పదజాలాలు మనకు You కనబడతాయి. see 2 Corinthians chapter 2 verse 4. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. Out of much affliction and anguish of heart I wrote to you with many tears, not that you should be grieved, but you might know the love which I have so abundantly for you. మీకు దుఃఖము కలుగునని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలెనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు రాసింది. Corinthians gave much trouble to Apostle Paul. మరి వారి ఎడల ఆయనకున్న ఆ అపేక్ష అనేది ఎంతో శ్రమ భారమును He కలిగి had to rebuke them. వారి ఎడల ఆయన కొంత కఠిన వైఖరి And తీసుకోవాల్సి even వచ్చింది. they were very sorry after reading that message of Apostle Paul. పౌలు రాసిన ఆ సందేశాన్ని వారు చదివిన తర్వాత వారు కూడా దుఃఖపడ్డారు వారి జీవితాన్ని And బట్టి. to them he says, I did not write to grieve you, but that you may know my love for you. మీకు దుఃఖము కలుగువలని నేను రాయలేదు కానీ నా ప్రేమ మీకు అర్థం కావాలని రాశాను అంటున్నాడు. Notice 12:15 also. 12వ అధ్యాయం 15వ వచనం I will చూడండి. very gladly spend and be spent for your souls. Though the more abundantly I love you, the less I am loved. నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను, నన్నును నేను వ్యయపరచుకొందును. You may not love me. మీరు నన్ను I ప్రేమించకపోవచ్చు, love you abundantly. అయితే నేను మిమ్మల్ని విస్తారముగా I will ప్రేమించాను. gladly spend and be spent for your souls. మీ ఆత్మల కొరకై నేను వ్యయపరుస్తాను, నన్నును నేను So వ్యయపరచుకుందును. that is a very exemplary attitude of Apostle Paul as a servant of God. దేవుని సేవకునిగా అపోస్తుడైన పౌలుకుంటున్న మనస్సు వైఖరి ఇది. And about Thessalonian assembly, we see the way he responded or he revealed that burden and love for them. తెస్సలోనిక సంఘం పక్షముగా ఆయనకుంటున్న భారాన్ని ఆయన యొక్క స్పందనను ఎలాగో బయలుపరిచాడో చూడండి. Notice again chapter 3 verse 1. 3వ అధ్యాయం 1వ వచనంలో మరలా గమనించండి. He says, I was willing to be alone in Athens. ఆ ఏథెన్సులో నేను ఒంటిగా ఉండుట మంచిదే అనుకుంటున్నాను. And if you read from Acts and this passage, the sequence of the story, మరి ఈ యొక్క భావము అర్థం కావాలంటే అపోస్తుల కార్యములు ఇది పక్కపక్కటి పెట్టి చూస్తే Paul reached the Athens alone. ఆ ఏథెన్సు ప్రాంతానికి పౌలు ఒంటరిగా వెళ్ళాడు. But later, Timothy and Silas came. ఆ తర్వాత ఆయనతో పాటు జత కలిశారు పౌలు, తిమోతి, శీల. Then immediately he is sending Timothy to Thessalonica and Silas to Philippi. ఆ తర్వాత వెంటనే తెస్సలోనికకు తిమోతిని, తర్వాత ఫిలిప్పీకి శీలను పంపించాడు. And he says, he thought it good to be left in Athens alone. ఇప్పుడు అంటున్నాడు, నేను ఏథెన్స్ లో ఒక్కడిగా ఉన్నా సరిపోతుందిలే అనుకుంటున్నాడు. That means
he was not at all considering his own safety and security in Thessalonica. అనగా మరి ఆయన ఉంటున్న ప్రాంతంలో తన స్వీయ మరి భద్రత గురించి ఏమాత్రం పట్టింపు He was willing to sacrifice himself for the sake of Thessalonians. తెస్సలోనికలో ఉంటున్న ఆ పరిశుద్ధుల యొక్క క్షేమం నిమిత్తమై త్యాగం చేయదలిచాడు. And also we see he wanted to end of verse 2. రెండవ వచనం చివరిలో మనం చూస్తే To establish and to encourage you concerning the faith. ఆ విశ్వాసమును గురించి మిమ్మును స్థిరపరచుటకును హెచ్చరించుటకు. Now what is the reason why he is sending Timothy to Thessalonica? తిమోతిని తెస్సలోనికు పంపించుటలో ఆయనకున్న ఉద్దేశం ఏంటి? What is the reason? కారణం ఏంటి? It is mentioned there. అక్కడ రాస్తున్నాడు. To establish the assembly at Thessalonica. ఆ సంఘమును తెస్సలోనికలో స్థిరపరచుటకు. They should be strong. వారు They బలవంతులుగా should be ఉండాలి. edified. వారు క్షేమాభివృద్ధి And పొందాలి. also to encourage them. అదే విధంగా వారిని To ప్రోత్సహించుట, motivate them. వారిని పురికొల్పుట. In spite of the afflictions, they should continue. ఆ శ్రమలు ఉన్నప్పటికీ కూడా వారు అలాగే కొనసాగాలని. So he is sending Timothy to Thessalonica. అందుకని తిమోతిని తెస్సలోనిక ప్రాంతానికి పంపుతున్నారు. Of course, he wrote this letter also. ఈ పత్రిక కూడా And రాసేట్లేదు. we understand he prayed also. ఆ తర్వాత మనకు అర్థమయ్యేది ఆయన ప్రార్థించాడు. All these things he says, you should, verse 3, no one should be shaken by these afflictions. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు అంటున్నాడు. Now the point is, ఇక్కడ how much he cared and loved for the Thessalonian believers. తెస్సలోనికలో ఉంటున్న విశ్వాసుల ఎడల ఆయన ఎంత జాగ్రత్త వహించాడు, ఎంత ప్రేమించాడు అనేది. They should not fail or weakened because of the persecution. ఆ శ్రమల వలన వారు విఫలము చెందకూడదు, బలహీనలైపోకూడదు. Now notice verse 2 or 4 also beginning. 4వ వచనం In ప్రారంభం. fact, we told you before when we were with you that we would suffer tribulation. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి. Now Apostle Paul already taught them. పౌలు ఇప్పటికే వారికి చెప్పాడు, We have to go through suffering. శ్రమల ద్వారా శ్రమల గుండా వెళ్ళాలని. We read in Acts chapter 14, no need to take now. అపోస్తలుల కార్యములు 14వ వచనంలో మనం 14వ అధ్యాయంలో చూస్తే During the end of the first missionary journey, ఆ మొదటి పరిచర్య యాత్ర ముగింపు దశలో he returned to those local assemblies. ఆ స్థానిక సంఘాలకు తిరిగి వచ్చాడు. And what he told them? వారితో ఏం చెప్పాడు? Luke says to encourage them. లూకా చెప్తున్నాడు వారిని ప్రోత్సాహపరచాలి. Told them, మరి వారికి చెప్పాడు, with much tribulation we have to enter the kingdom of God. ఎన్నో శ్రమలు అనుభవిస్తూ పరలోక రాజ్యాన్ని చేరాలి. So the Lord Jesus wants the people of God. మరి ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రజలను కావాలని You కోరుతున్నాడు. will have tribulation. ఆ శ్రమలు ఉన్నాయి అని So Apostle Paul wants. ఆ అపోస్తులైన పౌలు కూడా హెచ్చరిస్తున్నాడు. Now Peter also wants. పేతురు కూడా He హెచ్చరిస్తున్నాడు. says the fiery trials, daunting something like strange. అగ్ని వంటి శ్రమలు సంభవించుండగా ఇది వింత అనుకోవద్దు అంటున్నాడు. Paul is very much aware. పౌలు బాగుగా ఇవన్నీ ఎరిగి ఉన్నాడు. God's people everywhere will go through suffering. కాబట్టి అన్ని స్థలాల్లో ఉంటున్న దేవుని ప్రజలు శ్రమల గుండా వెళ్లాల్సిందే. But they should not be discouraged. అయితే దీనిని బట్టి వారు నిరుత్సాహం చెందకూడదు. It has a purpose. అది ఉద్దేశం Now కలిగి we ఉంది. have no time to go to that aspect. అందులోకి వెళ్ళటానికి సమయం లేదు. It's God's purpose ఇది దేవుని ఉద్దేశం. to test us, మనలను పరీక్షించుటకు, to refine us, మనలను సరిచేయుటకు, to శుద్ధి చేయుటకు, develop Christian character in us, క్రైస్తవ స్వభావాన్ని మనలో వృద్ధి to పొందించుటకు, make us zealous for the Lord, దేవుని కొరకు ఆసక్తులై ఉండుటకు, and to purify us. మనలను శుద్ధి చేయుటకు. Paul knew that. అవన్నీ పౌలు The Lord ఎరుగున్నాడు. knew that. దేవునికి కూడా తెలుసు. All the godly men knew that. ఆ భక్తి గల వారందరికీ తెలుసు. So every born again Christian will have to go through suffering. కాబట్టి తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడు శ్రమల గుండా వెళ్ళాలి. One way or other. ఒకసారి ఒక విధంగానో మరొక Maybe from విధంగా. our body physical ailments, ఒకవేళ శరీరంలో రుగ్మతను బట్టి, maybe in our own family members, లేదా మన కుటుంబ సభ్యులు, from neighbors, లేదా పొరుగు వారిని from బట్టి, the authorities, లేదా అధికారులను బట్టి, from somebody else. లేదా ఇంకెవరినైనా బట్టి, Everybody will have to face tribulation. ప్రతి ఒక్కరు శ్రమల గుండా వెళ్ళాల్సిందే. But
the point is, అయితే అంశము Paul had a concern for those suffering to stand. అయితే శ్రమలు గుండా వెళుతున్న వారి ఎడల పౌలు చింత కలిగి Do ఉన్నారు. we have this concern? అలాంటి చింత మనకుందా? You understand what I'm saying? నేను చెప్పేది అర్థమవుతుందా? Every believer is facing some kind of struggle. ప్రతి విశ్వాసి కూడా ఏదో ఒక విధమైన శ్రమ గుండా వెళ్తున్నాడు. What a foolishness it is. What a foolishness on our part. మన బయట మనకు మనం చూస్తే ఎంత అవివేకము. You came to know about the problems, the struggles of a dear believer. ఒక విశ్వాసి యొక్క ఆ సమస్యలు కష్టాలు నువ్వు తెలుసుకున్నావు. Often what is our response? అయితే అలా తెలుసుకున్నప్పుడు మనం స్పందించే తీరు We begin to criticize. మనం వారిని విమర్శిస్తాం. Sending WhatsApp messages. ఆ వాట్సాప్ సందేశాలు Or telephone call. లేదా ఫోన్లు చేస్తాం. Did you know? తెలుసా? Did you hear? విన్నావా? What? ఏమైంది? Do you hear? మనం ఏమి విన్నాం? Hey, don't say that. Don't say that. You have heard. ఈ విధంగా నువ్వు వెళ్ళలేదని చెప్పొద్దాం. Oh, what an interest to propagate the stories of others' failures. మిగతా వారి ఇబ్బందులు లేదా వారి యొక్క సమస్యలను మిగతా వారికి ప్రచురం చేయడానికి We should ప్రయత్నించారు. sympathize with the struggling believer. మరి ఇబ్బందులు గుండా వెళుతున్న ఆ విశ్వాసికి సానుభూతి Somebody చూపించాలి. is facing the fiery trials. ఎందరో విశ్వాసులు అగ్ని వంటి శ్రమల గుండా వెళ్తున్నారు. What are we doing? మనం ఏం చేస్తున్నాం? Many people. అనేక మంది నిశ్శబ్దంగా ఉండిపోతారు. You see the present culture, ఇప్పుడున్న సంస్కృతి చూస్తే indifference. అసలు పట్టింపు లేకుండా Why should I be bothered? నాకేం బాధ? It is their problem. అది వారి సమస్య. It is their family problem. అది వారి కుటుంబ సమస్య. Why should I interfere? అసలు నేనెందుకు పట్టించుకోవాలి? In Kerala, I remember కేరళలో some years ago, కొన్ని సంవత్సరాల క్రితం there were some godly men. కొంతమంది భక్తి పరులు I don't know about Andhra. ఆంధ్ర గురించి Of course, I heard about one uncle, I will tell you. ఆంధ్రాలో కూడా ఒక అంకుల్ గురించి In విన్నాను. Kerala, wherever there was a problem in those days, ఆ దినాల్లో కేరళలో ఎక్కడ సమస్య తలెత్తినా there was one servant of God or two. ఒక్కరు లేదా ఇద్దరు దేవుని సేవకులు ఉన్నారు. Whether they heard it directly or not, వారు నేరుగా విన్నారా లేదా తెలియదు. it came to know. అయితే ఎలాగో They will తెలుసుకున్నారు. go there. వారు అక్కడికి వెళ్తారు. They will hear their problem. వారి సమస్యలు వింటారు. Settle it. ఆ తర్వాత Solve it. పరిష్కారం చూపిస్తారు. Today I don't know who is there. అయితే ఈ రోజుల్లో ఎవరున్నారు నాకు In తెలియదు. Mumbai we had somebody else many years ago. ముంబైలో కూడా అనేక సంవత్సరాల క్రితం ఇలాంటి వారు Today I don't see anybody there. అయితే ఈ రోజుల్లో అలాంటి వారు కనపడలేదు. In your land, Andhra, Godavari area, మీ సొంత ప్రాంతమైన ఆంధ్రాలో గోదావరి I ప్రాంతం heard about one godly uncle. ఒక మరి దైవ భక్తి పరుడైన Uncle Zephaniah. జెఫన్యా గారు Recently went to be with the Lord. ఈ మధ్య కాలంలోనే ప్రభు He used to go to the assemblies ఆ సంఘాల యొద్దకు వెళ్ళేవాడు. without invitation. మరి ఏ మాత్రం వారు When he heard about the problem, whatever troubles they have. వారికి ఉన్న సమస్యలు గాని కష్టాల గురించి కేవలం వినటం ద్వారా. Today we have so many preachers అయితే ఈ రోజు అనేక మంది ప్రసంగి standing on the pulpit and preach ఆ ప్రసంగ వేదిక పైన నిలబడి ఎంతో గట్టిగా అరుస్తూ చెప్పేవారు ఉన్నారు. I don't know we can count how many we can count with a heart of affection, love, concern, going to the family, going to the assembly, weeping with them, hearing their problems, solving their problems. ఆ కుటుంబ యోధకు సంఘం యోధకు భారముతో కూడా వెళ్ళి వారి యొక్క అనుభవాలు తెలుసుకొని వారితో పాటు సానుభూతి కన్నీళ్లు వారి ఆదరణ ఇవ్వటం అనేది ఎంతమంది చేస్తున్నారు. I don't say don't preach from the pulpit. మరి ఇక్కడ నిలబడి ప్రసంగించవద్దు. It's the best preaching. మరి మంచి ప్రసంగం But more than that, what we need is people who will come to us. అయితే దానికంటే ఎక్కువగా మన మధ్యకు Who will love మామూలు us, who will care for us, who will listen to us, listen to our pain and comfort us. మన గురించి తెలుసుకొని మన మాటలు విని మనలను ఆదరించి ప్రార్థించేవారు కావాలి. Paul was such a man. పౌలు అలాంటి వాడు. He had deep concern, deep love and affection for the people of God.
ఆ దేవుని ప్రజల ఎడల ఎంతో గాఢమైన ప్రేమ, అనురాగము, ఆప్యాయత కలిగి Now ఉన్నారు. you see in the end of, not end actually, 2 Corinthians chapter 11 verse 28. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చూస్తే, After giving a long list of his sufferings, ఆయన యొక్క శ్రమలన్నీ కూడా చెప్పిన తరువాత he writes that besides the other things what comes upon me daily, my deep concern for all the churches. ఇవి రాస్తూ, ఇవియును కాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. Deep concern for all the assemblies. ఆ సంఘములన్నిటి ఎడల ఆయనకుంటున్న చింత. Two things are there. రెండు ఉన్నాయి My ఇక్కడ. dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరు, we should have a concern, love for our local assembly. మన స్థానిక సంఘము ఎడల మనము చింత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి We ఉండాలి. should pray for the assembly. సంఘం నిమిత్తమై We should ప్రార్థించాలి. visit the assembly believers. మరి ఆ సంఘములో ఉంటున్న విశ్వాసులను We దర్శించాలి. should comfort them, encourage and support them. వారిని ఆదరించాలి, ప్రోత్సహించాలి, వారికి సహకరించాలి. Not only that, అంత మాత్రమే కాదు, we should have a concern for all the local assemblies. అదే సమయంలో స్థానిక సంఘాలన్నిటి ఎడల మనం చింత I కలిగి don't ఉండాలి. know about Andhra Pradesh much, ఆంధ్రప్రదేశ్ గురించి నాకు ఎక్కువగా తెలియదు, but about certain places I know. అయితే కొన్ని ప్రాంతాల గురించి తెలుసు. A person who fights here ఇక్కడ కొట్లాడే వ్యక్తి finally leaves the assembly, ఆయన చివరికి goes to సంఘానికి another assembly, ఇంకొక సంఘానికి వెళ్తారు. and people there welcome him. అక్కడ ఆ సంఘస్థులు ఆయన ఆహ్వానిస్తారు. It's wrong. అది తప్పు. That assembly ఆ సంఘము should have informed this assembly ఈ సంఘానికి అప్పటికే సమాచారం చెప్పి, why he is coming, moving that from that assembly. ఆ సంఘం నుంచి ఇతడు ఎందుకు వస్తున్నాడు అని విచారించాలి. If they had concern for this assembly, మరి ఆ సంఘము యొక్క క్షేమం గురించి మీరు చింతించేవారైతే they should have done that. అది చేసి ఉండేవారు. Quite often, అయితే అనేక మార్లు fighting here, ఇక్కడ కొట్లాడతారు, going there, ఇంకొక చోటుకు వెళ్తారు, there is sinking. అక్కడ చూస్తూ ఉంటారు. I know there are certain people, కొంతమంది నాకు తెలుసు, believers, so-called believers, విశ్వాసులు లేదా పేరుకు in విశ్వాసులు the local church every day fight. మరి స్థానిక సంఘంలో ప్రతిరోజు గొడవ పడుతూ At ఉంటారు. the same time, అదే సమయంలో weekly Zoom meeting. అయితే ప్రతి వారం జూమ్ కూడిక, He is known as the man of God elsewhere. మిగతా చోట్ల ఇతడు దైవజనుడుగా Are you able పరిచయం. to follow? అర్థమవుతుందా? After Corona, the Zoom online meetings have come. కరోనా తర్వాత జూమ్ యొక్క ఆన్లైన్ కోడికలు మరింతగా పెరిగాయి. No control. ఇక్కడ Anybody can start an online program. మరి ఎవరైనా కూడా తమకు తాము So ప్రారంభించవచ్చు. many Bible study, అనేక మంది బైబిల్, so many prayer group, అనేక ప్రార్థన, so many interview. అనేక మంది. Local assembly has no role. ఆ స్థానిక సంఘానికి పాత్రే లేదు. My point is, నేను చెప్పేది ఏంటంటే, they have no concern. The people who support these rebels of local assembly, they have no concern for other local assembly. ఈ స్థానిక సంఘంలో తిరుగుబాటు చేసే ఈ వ్యక్తులను మిగతా స్థానిక సంఘాలు ప్రోత్సహిస్తున్నాయో వారు మిగతా స్థానిక సంఘాల పట్ల చింత కలిగి లేరు. I am not against the online programs. ఆన్లైన్ కూడికలకు నేను వ్యతిరేక Of కాదు. course, I don't enjoy it, actually speaking. నిజానికి చెప్పుకోవాలంటే నాకు అంత ఇష్టం కూడా It's కాదు. your freedom. అయితే ఇది మీ ఇష్టం. But before you invite a person from another local assembly, అయితే ఇంకొక స్థానిక సంఘం నుంచి ఒక వ్యక్తిని ఆహ్వానించేటప్పుడు you should get information from the elders of that assembly that this brother is an exemplary, ideal believer in our assembly. ఆ స్థానిక సంఘం యొక్క పెద్దల నుంచి ఈ మాట్లాడబోయే పరిచర్య చేయబోయే వ్యక్తి యొక్క ఆ సాక్ష్యాన్ని ముందే తెలుసుకోవాలి. Without that, you are encouraging a person who is fighting against the elders of a local church. అలా చేయకుండానట్లయితే ఆ స్థానిక సంఘంలో వారున్న సంఘంలో ఆ పెద్దలతో కొట్లాడుతున్న వ్యక్తిని నువ్వు I ప్రోత్సహించినట్లయితే, am not simply making imagination or stories. నేనేదో ఊహాజనితమైనవో లేకపోతే కథలు I am చెప్తాను. saying what I have seen, what I have experienced. నేను ఏది చూశానో అనుభవం గుండా వెళ్ళాను అదే చెప్తున్నా. Do we have this concern? ఇలాంటి చింత మనకుందా? Concern for local assembly. స్థానిక సంఘం ఎడల చింత. Let me tell you very clearly, స్పష్టంగా చెప్తున్నా. especially from a particular land in this land, in this India Maharaj.
మరి ఈ భారతదేశంలోనే ఒక ప్రాంతంలో so many things are coming, అనేక సంగతులు, అనేక విషయాలు వస్తున్నాయి, which actually weakening the strength, the authority and the position of the local church. అవి నిజానికి ఏం చేస్తున్నాయంటే స్థానిక సంఘం యొక్క అధికారాన్ని, ఆధిపత్యాన్ని, దాని యొక్క సమున్నత స్థానాన్ని బలహీనపరుస్తున్నాయి. Did you understand that? అర్థమైందా? Let me explain one more sentence. Let me say one more sentence. If you can understand it, that's wonderful. ఇంకో మాట కూడా చెప్తాను, అర్థమైతే సరిపోతుంది. Be silent in the local assembly in the morning. స్థానిక సంఘంలో ఉదయకాలంలో నిశ్శబ్దంగా ఉంటారు. Soon after afternoon, అయితే మధ్యాహ్నం తర్వాత programs అనేక కార్యక్రమాలు, of organization, different organization, మిగతా సంస్థల్లో online programs, లేదా ఆన్లైన్ కోడికలు, they are active, వారు అక్కడ చురుగ్గా, they are zealous, అక్కడ ఆసక్తిగా they ఉంటారు. are great man, అక్కడ ఒక they are man of God. వారు దైవజనులుగా In the local assembly, అయితే స్థానిక సంఘంలో against the word of God. ఇది దేవుని వాక్యానికి విరుద్ధం. Be careful. జాగ్రత్త వహించండి. As far as I understand, నాకు అర్థమైన కొలది in Andhra Pradesh this demari has not come so far. మరి ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి రోగం ఇంకా వ్యాపించలేదని అనిపిస్తుంది. Your godly, leaders in the past, మరి ఇంతకు ముందు మీకు భక్తి పరులైన నాయకులు ఉన్నారు. they have taught you, they have practiced value for local church. స్థానిక సంఘమును గురించిన బోధ వారు చేశారు, దాని విలువను తెలియచేశారు. Even today in Andhra, so many assemblies are there. ఈ దినాల్లో కూడా ఆంధ్రాలో అనేక సంఘాలు ఉన్నాయి. But go to another state in India, అయితే భారతదేశంలో మిగతా రాష్ట్రాలకు you వెళ్ళి don't see any assemblies there. అక్కడ సంఘాలు కనపడవు. They have all become churches. అవన్నీ కూడా మందిరాలు అయిపోయాయి. Tomorrow you will see something more changes there. రాబోయే రోజుల్లో ఇంకొన్ని మార్పులు చూడబోతున్నాం. Let me come to the point. ఇప్పుడు నేను Paul as an ideal servant of God, కాబట్టి పౌలు ఒక మాదిరికరమైన దేవుని సేవకుడు, deep concern and love for the assembly at Thessalonica. తెస్సలోనిక అంటున్న సంఘం యందు ఎంతో గాఢమైన ప్రేమ, చింత కలిగి ఉన్నాడు. He says, I live when I hear that you are okay. మీరు బాగున్నారు అనే సమాచారం వింటే నాకు ఎంతో ఆనందం వేస్తుంది. Another ideal, quality of this man of God or servant of God. ఈ సేవకుని యొక్క మరి ఒక మాదిరికరమైన లక్షణం Chapter 2 verse 18. 2వ అధ్యాయము 18వ వచనం. Chapter 2 verse 18 says, therefore we wanted to come to you, even I Paul, time and again, but Satan hindered us. కాబట్టి మేము మీ వద్దకు రావాలనని యుంటిమి, పౌలను నేను పలుమారు రావాలనని యుంటిని, గాని సాతాను మమ్మను అభ్యంతరపరిచాడు. Ideal thing as a servant of God. మరి దేవుని సేవకునిగా ఉండాల్సిన మాదిరికరమైన మరొక లక్షణం, Paul was aware of the enemy. పౌలు ఆ విరోధుల గురించిన అవగాహన కలిగి ఉన్నాడు. Notice again 18. 18 మరలా చూడండి. I wanted to come. నాకు రావాల్సి ఉంది. Time and again I tried. మరి రావాలని అనేక సార్లు ప్రయత్నించాను. Satan hindered. అయితే సాతాను అభ్యంతరపరిచాడు. Notice that word, Satan hindered. సాతాను అభ్యంతరపరిచాడు. Verse 5, at end of verse 5 he writes, 5వ వచనంలో చివరి భాగంలో అంటున్నాడు, I've doubted that a tempter had tempted you. శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అని. There he mentions tempter. ఇక్కడ శోధకుడు అంటున్నాడు, Tempting. శోధిస్తాడు. Both he refers to Satan, no doubt about ఈ it. రెండు మాటలు కూడా సాతాను గురించి చెప్తున్నాడు. He is the tempter. అతడు శోధించేవాడు. And he is the one who hinders us. అతడు అభ్యంతరపరిచేవాడు మనలను. Now the interesting thing, అయితే ఆశ్చర్యం how కలిగించేది, could he know that Satan was hindering him? సాతాను అభ్యంతరపరుస్తున్నాడు తనను అని ఎలా తెలుసుకున్నాడు? In Acts 16 there is another passage, Acts 16. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో ఇంకొక భాగం ఉన్నది. Verse 6, when you read verse 6, 6వ వచనం కనుక చూస్తే, there we see God hindering Paul.
ఇక్కడ దేవుడు ఆటంకపరుస్తున్నట్లుగా పౌలును That చూస్తాం. during their missionary journey, వారు పరిచర్య యాత్రలో వెళ్తుండగా we read there in verse 6, they tried to go to Phrygia region and to preach in Asia, but forbidden by the Holy Spirit. ఫ్రుగియా గలతీ ప్రదేశం ద్వారా వెళ్ళారు కానీ ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ Then ఆటంకపరిచారు. they came to Mysia, tried to go to Bithynia, but the Spirit did not permit. ముసియాకు వెళ్ళారు, బితునియాకు వెళ్ళారు, ప్రయత్నం చేశారు వెళ్ళాలని, కానీ పరిశుద్ధాత్ముడు So there, God is stopping him. ఇక్కడ దేవుడే వారిని ఆటంకపరుస్తున్నాడు. Do you understand that? అర్థమైందా? He wanted to preach. ఆయనకైతే ప్రకటించాలని ఇష్టం ఉంది. The Lord said, don't preach. అయితే ప్రభు అంటున్నాడు ఇక్కడ ప్రకటించాలి. Then he wanted to go to another place. ఇప్పుడు ఇంకొక ప్రాంతానికి Again, the Savior of God said, don't preach. అక్కడ కూడా అక్కడ ప్రకటించవద్దు అంటున్నాడు. Now today in our in our assembly or in our program, how would we take it? ఈ రోజుల్లో మన సంఘంలో కానీ లేదా మన కార్యక్రమాల్లో కానీ ఇలాంటి అభ్యంతరం ఆటంకం వస్తే మనం ఎలా We are తీసుకుంటాం? planning to go to some area for ministry. ఏదో ఒక ప్రాంతానికి పరిచర్య నిమిత్తమై మనం వెళ్ళాలని And the Spirit ఆశిస్తాం. of God is telling, don't preach. అయితే ప్రభు అక్కడికి వెళ్ళవద్దని Stop చెప్తాడు. it. Stop it. ఆ వెళ్ళవద్దు, ఆగిపో అంటాడు. Will you accept that? దాన్ని నీవు అంగీకరిస్తావా? You won't accept. Generally, we won't accept. అయితే సాధారణంగా మనం అది అంగీకరించాలి. For example, one brother is telling, I think the Spirit of God is telling me, don't go. మరి ఒక సహోదరుడు ఆత్మ నాతో చెప్తున్నాడు నువ్వు వెళ్ళొద్దని అంటే What we will say, oh brother, preaching God's word, what are you doing? Saying no. What kind of man you are? Carnal man you are. ఇప్పుడు వినే ఆ వ్యక్తి ఏమంటాడంటే అసలు దేవుని వాక్యం చెప్తానని నేను ఇష్టపూర్వకంగా వెళ్తుంటే నువ్వెందుకు వద్దంటున్నావు, ఎంత శరీరానుసారం అంటాడు. But Paul understood it. అయితే పౌలుకి ఇది అర్థమైంది. Okay, my point is, then he understood. God is stopping us. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ పౌలు దేవుడే తన్ను ఆటంకపరుస్తున్నాడు అనేది అర్థం But చేసుకున్నాడు. here he planned to go to Thessalonica. ఇక్కడ తెస్సలోనికు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. Again he was hindered. అయితే ఇక్కడ కూడా అభ్యంతరం. Now he says Satan hindered. ఇప్పుడు అంటున్నాడు సాతానే అభ్యంతరపరిచాడు అని. How could he know that? ఎలా It is తెలుసు? Satan who hinders him. సాతానే అభ్యంతరపరిచినట్టు పౌలుకి ఎలా తెలుసు? Now how can we distinguish between God stopping us, Satan stopping us? దేవుడు ఆటంకపరచుటకు సాతాను అభ్యంతరపరచుటకు తేడా ఎలాగ అర్థమవుతుంది? It's not written there. అది మనకు అక్కడ రాయబడలేదు. You tell me if you have any suggestion. How could Paul, or how can we distinguish between God stopping us or Satan stopping us? దేవుడు మనలను ఆపుటకు సాతాను అభ్యంతరపరచుటకు తేడా ఎలాగో గ్రహించగలమని మీరు కూడా చెప్పొచ్చు. Prayer. ప్రార్థన ద్వారా Alternative. Once he stops, he makes another way out. That's a different thing. Word of God. So, see, when we are sure, మనకు కనుక అది ఖచ్చితము అని అనిపిస్తుంది, we are in the will of God. దేవుని చిత్తంలో మనం ఉన్నామని ఖచ్చితంగా అర్థం చేసుకుంటే, When we are continuously, regularly, constantly in tune with the will of God, దేవుని చిత్తములో మనము నిలకడగా నిరంతరంగా దేవుని చిత్తానికి అనుగుణంగా జీవిస్తూ ఉంటే, we have that feeling that we are in God's will. మనము దేవుని చిత్తంలో ఉన్నాము అనే భావన మనలో ఉంటుంది. Then hindrance comes. అప్పుడు ఆటంకం వచ్చినప్పుడు Then we can sure that it is from Satan. అది సాతాను కలిగించిన ఆటంకం అనేది అర్థమైంది. Because he doesn't want us to go in the right way. ఎందుకంటే మనం సరి అయిన మార్గంలో వెళ్ళుట సాతానుకి ఇష్టం లేదు. He doesn't want us to go forward and enjoy the blessings from there. మరి ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి ఆ ఆశీర్వాదాలు అనుభవించాలి అనే ఆశ కలిగి ఉండవచ్చు. And Paul also knew he would tempt the people of God. అదే సమయంలో పౌలుకు అర్థమవుతున్నది ఏంటంటే సాతాను శోధిస్తాడు. The way Satan tempted Adam and Eve. ఆదామును హవ్వను సాతాను శోధించిన. Now our point is, Paul as a servant of God was aware of these
satanic tactics. కాబట్టి దేవుని సేవకుడుగా పౌలు సాతాను యొక్క తంత్రములను బాగుగా ఎరిగి In ఉన్నాడు. 2 Corinthians chapter 2 verse 11, Paul is telling, we are not ignorant of his tactics. ఆ 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనము సాతాను యొక్క తంత్రములను ఎరుగని వారము కాము In అంటున్నాడు. Acts 20, while talking to the Ephesian elders, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో ఎఫెసీ పెద్దలతో మాట్లాడుతూ he says in 29 and 30, 29:30 వచనంలో Acts 20, 29 and 30. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 29 After my departure, savage wolves will come among you. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించును. And 29 says, from among yourself men will rise up. మీలో నుండే వారు పైకొస్తారు. So Paul, as a servant of God, కాబట్టి దేవుని సేవకుడుగా ఉంటున్న పౌలు he was aware of the enemy ఆ శత్రువుని గురించిన అవగాహన కలిగి and ఉన్నాడు. the tactics and the schemes of the enemy. ఆ శత్రువు ప్రయోగించే తంత్రములను కుట్రలను ఎరిగి ఉన్నాడు. How God's people will be taken away, captured away. మరి దేవుని ప్రజలు ఎలాగూ చెరగొని పోబడతారు సాతాను ద్వారా అనేది కూడా ఎరిగి ఉన్నాడు. Accordingly, he warned them. ఆ విధంగా దాన్ని ఆధారం చేసుకొని హెచ్చరిస్తున్నాడు. Accordingly, he established them. ఆ విధంగా వారిని స్థిరపరుస్తున్నాడు. He taught them and strengthened them to stand against the wiles of Satan. అదే విధంగా సాతాను యొక్క తంత్రములకు లోబడకుండా స్థిరంగా ఉండండి అని హెచ్చరిస్తున్నాడు. That is the second quality we see as a servant of God. దేవుని సేవకునిగా ఆయనకున్న రెండవ లక్షణం మనం ఇక్కడ చూడవచ్చు. Aware of the satanic tactics. సాతాను యొక్క తంత్రములను ఎరిగి ఉండుట. Deep love and affection for God's people. దేవుని పిల్లల ఎడల గాఢమైన ప్రేమ అనురాగం కలిగి ఉన్నాడు. Another thing we see in verse 19, chapter 2:19. 2వ అధ్యాయం 19-20 వచనాల్లో చూస్తే ఇంకొకటి. What is our hope or joy or crown of rejoicing? Is it not even you in the presence of our Lord Jesus Christ at his coming? మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. He was conscious of the judgment seat of Christ. యేసు క్రీస్తు యొక్క న్యాయపీఠం ఉన్నది అనే స్పృహ కలిగి ఉన్నాడు. I think we saw yesterday, Paul lived always in view of the future, the coming of Christ. యేసు క్రీస్తు యొక్క రాకడ ఉన్నది అనే యొక్క ఆలోచనతో పౌలు తన జీవితాన్ని కొనసాగించాడు. In the end of 2 Corinthians 4. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో చివరిలో చూస్తే We don't mind what is happening around us. మన చుట్టూ జరుగుతున్న దాని గురించి ఏమి చింతించు. We look to that which is eternal. అయితే నిత్యత్వమును గురించి చూస్తున్నాడు. That is the same similar idea where here also we find. ఇక్కడ కూడా అలాంటి భావనతోనే ఉన్నట్లుగా చూస్తున్నాడు. Notice carefully that verse again. ఇక్కడ ఆ మాటను మరలా What గమనించండి. is our hope? ఆ దేవుడే మా Or నిరీక్షణ. joy or crown of rejoicing? మరి మీరే మా ఆనందము అతిశయ Is కిరీటం. it not even you in the presence of the Lord Jesus Christ that is coming? మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రాకడ సమయమున ఈ విధంగా ఉన్నవారు మీరే కదా అంటున్నారు. Now Paul was aware, he was thinking of the coming of Christ. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రాకడను గురించి ఎరిగి ఉన్నాడు, దాని గురించి ఆలోచిస్తున్నాడు. వారి యొక్క And subsequently the judgment seat of Christ. ఆ తరువాత యేసు క్రీస్తు యొక్క న్యాయ తీర్పు. He knew that all his works will be evaluated at the judgment seat. ఆ దినమున మన క్రియలన్నీ కూడా ఆయన న్యాయ సింహాసనం ఎదుట పరీక్షించబడతాయని And తెలుసు. at that time, ఆ సమయమున Paul was telling, I am going to meet you. పౌలు అంటున్నాడు, నేను మిమ్మల్ని కలుసుకోబోతున్నాను. I will also receive reward because of you. మిమ్మును బట్టి నేను కూడా బహుమానములు పొందబోచున్నాను. Because of your conversion. మీ మార్పును బట్టి, Because of the changes in your life, because of our ministry. మా పరిచర్య ద్వారా మీ జీవితంలో చోటు చేసుకున్న మార్పులు I will be rewarded. నేను బహుమానం పొందుతాను. So thus Paul, when thinking of Thessalonians, కాబట్టి తెస్సలోనికేల గురించి పౌలు ఆలోచిస్తుండగా he is rejoicing. అతడు ఆనందిస్తూ మరెక్కువగా ఆనందిస్తున్నాడు. He finds verse 20 says, you are our glory and joy. 20వ వచనంలో అంటున్నాడు, మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. Even the thought of meeting the Lord Jesus.
ప్రభువైన యేసుక్రీస్తును కలుసుకుంటామని ఆ ఆలోచనే, meeting these saints at his presence, ఆయన సాన్నిధ్యంలో పరిశుద్ధులను కలుసుకోబోతున్నాము అనే ఆలోచన, joy. అదే ఆయనకు ఆనందాన్ని తెస్తుంది. And even when others are talking about Thessalonians, తెస్సలోనికైల గురించి మిగతా వారు మాట్లాడుతూ ఉండగా కూడా, or when he tells others about Thessalonians, లేదా వారిని గురించి మిగతా వారితో పౌలు he చెప్తున్నప్పుడు glory in that matter. ఆ మాటలను బట్టి వారిని బట్టి అతిశయపడుతున్నాడు. That is very interesting, that is very encouraging. అది ఆసక్తికరం, అదే విధంగా ప్రోత్సాహకరం కూడా. Now you see the crown of rejoicing. ఇక్కడ ఆనంద కిరీటం. Now I don't need to go to that matter. అక్కడికి దాని గురించి చెప్పాల్సిన Now అవసరం. crown of rejoicing and there are many other references. ఆ ఆనంద కిరీటము అనే దాని గురించి At the judgment seat of Christ, when our life service will be evaluated, యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట మన జీవితము, మన సేవ we are పరిశీలించబడుతుంది. going to receive according to our efforts, our ministry, our labor. మన ప్రయాసను అనుసరించి మనము ఆయన చేత Paul బహుమానం says we పొందుతాము. will receive crowns. పౌలు అంటున్నాడు మేము కిరీటములు పొందుతాము అని. Now in the New Testament we see about two kinds of crowns. నూతన నిబంధనలో 2 కిరీటాలు మనకు కనపడతాయి. Victor's crown and the royal crown. జయించిన వారి కిరీటము, రాజ కిరీటం. That is about, for example, an athlete. He is a successful athlete will get a crown made of leaves. క్రీడాకారుడు కనుక పోటీల్లో గెలిస్తే ఆకులతో చుట్టబడిన కిరీటం పొందుతాడు. The royal crown referring to the crown that is used for the kings, the royal. ఆ రాజ కిరీటం అనేది రాజులు పెట్టుకుంటూ ఉపయోగించేది. We are going to get victor's crown. అయితే మనము విజయము పొందిన కిరీటం Now పొందవచ్చు. Paul is telling we are going to get because of winning your souls, I will get crown of rejoice. పౌలు ఏమంటున్నాడంటే మీ ఆత్మలను పొందుట ద్వారా మేము ఆ జయించిన వారి కిరీటం We also read పొందవచ్చు. about the crown of righteousness, ఆ తర్వాత నీతి కిరీటం అనేది చదువుతాం. crown of life, ఆ తర్వాత జీవ కిరీటం, crown of glory. ఆ తర్వాత మహిమ కిరీటం. Anyway, there are different kinds of crowns. ఆ విధంగా అనేక కిరీటాలు Now ఉన్నాయి. there are Bible students, different idea whether these are literal crown or allegorically said. We don't know. I'm not sure about that. బైబిల్ విద్యార్థులు ఇవి అక్షరానుసారమైన కిరీటాలా లేకపోతే పోలికగా చెప్పబడిన కిరీటాలా అనే వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే దాని గురించి But we మనం will be rewarded. అయితే బహుమానంలో అయితే We will be ఖచ్చితంగా ఉంటాం. respected for our efforts. మన ప్రయాసను బట్టి దేవుని ఎదుట మనము ఆ గౌరవం All పొందుతాం. lived in view of that occasion of accountability, valuation of ministry. పౌలు మరి తన పరిచర్య లెక్క అప్పజెప్పే ఆ సందర్భాన్ని బట్టి దాన్ని గుర్తు చేసుకుంటూ జీవితాన్ని As a కొనసాగిస్తాడు. servant of God, దేవుని సేవకులుగా, elder, evangelist, deacon, Bible, Sunday school teacher, whatever we are. పెద్దలైన పరిచారకులైన దేవుని సేవకులైన సండే స్కూల్ బోధకులైన ఎవరైనా సరే, As we serve the Lord, దేవుని సేవ చేస్తుంటుండగా we should have this consciousness. ఈ స్పృహ, ఈ భావన మనకు One day we will have to stand before the judgment seat of Christ. ఒకరోజు యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడబోతున్నాం. All the efforts, labor will be evaluated. మన ప్రయాసలన్నీ కూడా, మన ప్రయత్నాలన్నీ కూడా ఆయన పరీక్షిస్తాడు. Paul writes the details in 1 Corinthians chapter 3. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఆ వివరాలు పౌలు రాస్తున్నాడు. We should make sure మనం ఖచ్చితంగా దీన్ని it అర్థం will చేస్తాం. survive, మరి మనం not be burned. మరి అవి ఆ అగ్నికి తట్టుకోవాలి, We కాలిపోకూడదు అని make చూసుకోవాలి. a reward at his presence. ఆయన సాన్నిధ్యంలో బహుమానములు So పొందేట్టుగా serve in view of the soon coming of the Lord Jesus. ప్రభు అయిన యేసు యొక్క ఆ ఆగమన ప్రకాశమును బట్టి ఆ వెలుగులో దేవుని సేవ చేయాలి. Now one more thing. ఇంకొకటి, Now in chapter 3 verse 2, 3వ అధ్యాయం 2వ వచనం, 3 things you remember.
3 విషయాలు గుర్తున్నాయి కదా. As an ideal minister, ఆ మాదిరికరమైన సేవకునిగా, deep love and concern for the people, దేవుని ప్రజల ఎడల గాఢమైన చింత, అపేక్ష కలిగి, awareness of the satanic strategy or tactics, అదే సమయంలో సాతాను యొక్క తంత్రములను ఎరిగిన వాడై ఉన్నాడు. consciousness or awareness of the judgment seat of Christ. యేసుక్రీస్తు యొక్క న్యాయపీఠం ఉన్నది అనే స్పృహ, ఆ అవగాహన కలిగి ఉన్నాడు. Now see chapter 3 verse 2. 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. And send Timothy our brother and minister of God. మరి దేవుని పరిచారకుడైన తిమోతిని, మన సహోదరుని పంపితిమి. Again verse 6. Now that Timothy has come to us from you. మీ యొద్ద నుండి తిమోతి మా యొద్దకు వచ్చాడు. You see, Paul, you know very well, always worked as a team. పౌలు ఎప్పుడు కూడా ఒక బృందంగా పనిచేశాడు. That is the fourth lesson we get. ఇది మనకు అందే 4వ పాఠం. An ideal servant of God will be willing to work together along with others. ఒక మాదిరికరమైన దేవుని సేవకుడు మిగతా వారితో కలిసి, జత కలిసి బృందంగా పనిచేసేవాడు. We should never forget. అది ఎప్పుడు మర్చిపోకూడదు. The assembly is the body of Christ. సంఘం అనేది క్రీస్తు యొక్క శరీరం. None of us can exist alone. మనలో ఎవరు కూడా మనకు మనమే ఒంటరిగా ఉండజాలి. We need the help of one another. మనకు ఇతరుల అవసరత, ఒకరికొకరి అవసరత కలిగి ఉన్నాం. Paul explains that in 1 Corinthians 12. 1 కొరింథీ పత్రికలో పౌలు దాన్ని వివరిస్తున్నాడు. Hand చేయి needs the help of my leg, my feet. మరి నా కాలు, పాదం యొక్క అవసరత చేతికి అవసరం. Feet needs the help of my hands. నా పాదముల యొక్క సహాయము చేతికి. So each member in our body కాబట్టి శరీరంలో ఉంటున్న ప్రతి needs the అవయవం, help of one another. మరి ఒక అవయవం యొక్క అవసరత మరొక అవయవానికి ఉంటుంది. Even if you are a teacher, నీవు ఉపదేశకుడు అయినా, elder, evangelist, again, మరలా చెప్తున్నాను, పెద్దవైనా, పరిచయం, none of us can alone serve the Lord in the assembly. మనలో ఎవ్వరు కూడా సంఘములో మనం ఒక్కళ్ళమే పని చేయడానికి That's why even in connection with eldership, plurality of eldership is taught in the Bible. అందుకనే బైబిల్లో మరి పెద్దల గురించి మాట్లాడేటప్పుడు పెద్దలు బహుళత్వము అని చెప్పారు. There are many assemblies in different places of this land. మరి ఈ రాష్ట్రంలోనే మరికొన్ని ప్రాంతాల్లో సంఘాలు ఉన్నాయి. Even though we teach the plurality of eldership, ఆ పెద్దల యొక్క బహుళత్వము అనేది మనం బోధిస్తున్నప్పటికీ, practically అయితే ఆచరణలోకి వస్తే one person controlling the local church. ఒకే వ్యక్తి స్థానిక సంఘాన్ని నియంత్రిస్తూ ఉంటాడు. Did you understand that? అర్థమవుతుందా? Tappu. అది తప్పు, It's wrong. అది తప్పే. No one person can be the all in all of the local church. కాబట్టి ఏ ఒక్క వ్యక్తి కూడా సంఘంలో తానే సర్వస్వమై There should be elders. మరి సంఘంలో పెద్దలు అనే బహుళ How many నాయకులు elders? ఎంతమంది? More than one. ఒకరికంటే ఎక్కువ. I prefer, of course it is the choice of the Spirit of God. మరి ఇది ఆత్మ యొక్క ఇష్టము. అయితే నేను ఇష్టపడేది, But in my understanding, minimum 3 should be there. నా అవగాహన మేరకు కనీసం 3 ఉండాలి. 2 okay, but 3 better. 2 సరిపోతుంది, అయితే 3 మంచిది. Even 3, 4 or 5 is much better. 3 అంతకంటే మించి 4, 5 కూడా మంచిది. Even the law of the land requires to register a trust or something, you need some 3 or 5 people. ఎందుకంటే దేశపు చట్టాలు కూడా ఒక ట్రస్ట్ ను కనుక రిజిస్టర్ చేయాల్సి వస్తే 2, 3 కంటే ఎక్కువ మంది కావాలి అని చెప్తుంది. One person alone controlling the local church is against the New Testament. కాబట్టి ఒక స్థానిక సంఘాన్ని ఒకే వ్యక్తి దాని మీద పరిపాలన I'm not చేయడం going to the details of that now. దేవునికి వ్యతిరేకం, అందులోకి వెళ్ళటం లేదు. We are not studying about local church now. స్థానిక సంఘాన్ని గురించి మనం ధ్యానం చేయటం. But the point here is always
serve the Lord as a team. అయితే పౌలు చెప్తున్నాడు, పౌలు ఎప్పుడు కూడా ఒక బృందంగా మిగతా వారితో కలిసి He పనిచేశాడు. says we are workers together మనము with God. 1 Corinthians 3:9. మొదటి కొరింథీ పత్రిక 3:9 మనము ప్రభువుతో కూడా జత పనివారు. He had Barnabas, he had Silas, he had Mark, he had Timothy, he had many others, so many people. ఆయనతో కూడా బర్నబా ఉన్నాడు, మార్కు ఉన్నాడు, లూకా ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, శీల ఉన్నాడు. Now you see about Timothy what he says. తిమోతి గురించి ఏం చెప్తున్నాడు? Chapter 3 verse 2. 3:2 Our brother and minister of God ఆ దేవుని పరిచారకుడు and our fellow laborer in the gospel of Christ. యేసుక్రీస్తు సువార్తలో మా తోటి పరిచారకుడు. What kind of comments he is making about Timothy? తిమోతి గురించి అతడి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో చూడండి. Later on he will write in Corinthians, he works as I do. మరి కొరింథీలో మరలా వ్రాస్తూ నేను పని చేసినట్టే అతడు కూడా పని In చేస్తాడు. Philippians he wrote, no man like-minded like Timothy who cares for me. మరి ఫిలిప్పీలో తిమోతి గురించి వ్రాస్తూ నా నిమిత్తమై తిమోతి కలిగి ఉన్న చింత వలె మరి ఎవ్వరు కలిగి ఉండలేదు. As a son he serves me. ఒక కుమారునిగా అతడు నాకు సహాయం In చేస్తున్నాడు. 1 Timothy chapter 6 he is telling, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో oh man of God, Timothy man of God. తిమోతి దైవజనుడా అంటున్నాడు. And his last letter states writing, మరి చివరి పత్రికలో that is రాస్తాడు 2 Timothy, అనగా 2వ my తిమోతిలో dearly beloved son Timothy. నా ప్రియమైన కుమారుడు అయిన తిమోతి అంటున్నాడు. That means as the years gone by, his affection, relationship with Timothy was never gone down. దాని అర్థం ఏంటంటే సంవత్సరాలు గడిచే కొద్దీ తిమోతి పట్ల తనకున్న ఆ అనురాగము అపేక్ష ఏదైతే ఉందో అది పెరుగుతుందే కానీ తగ్గటం లేదు. Sometimes when we know somebody closely, కొన్నిసార్లు మనం ఎవరైనా అతి సన్నిహితంగా ఎరిగి ఉంటే in the beginning we had a very good relation. ఆ ప్రారంభంలో మంచి సంబంధం కలిగి ఉంటాం. But when we are so close, intimacy is there, అయితే మనము అతి సమీపంగా సన్నిహితంగా ఉండే then we కొద్దీ come to know his weaknesses. అప్పుడు అతని బలహీనత మనం Then తెలుసుకుంటాం. he begins to discourage that person. అప్పుడు చిన్నగా అతన్ని We go నిరుత్సాహపరుస్తాం, away from that person. అతని నుంచి దూరంగా వెళ్తాం. Now we means many of us, some of us. మనము అంటే మనలో అనేక మంది. That is not the ideal way. అయితే అది మాదిరికరమైన Apostle పద్ధతి Paul కాదు. is telling about Timothy. అపోస్తలుడైన పౌలు All తిమోతి through గురించి his life, ఆ జీవిత he పర్యంతం maintained a very good relationship. ఆ మంచి సంబంధాన్ని He కొనసాగించారు. to function as a team. వారు ఒక బృందంగా కలిసి పనిచేశారు. Very important to adjust with people. మరి మిగతా వారితో మరి కూడి వెళ్ళటం, సరి చేసుకొని సర్దుబాటు I must చేసుకొని know I have some weaknesses. నాకు తెలవాల్సింది ఏంటంటే నాలో కూడా బలహీనతలు ఉన్నాయి. Also I must understand he also has some weaknesses. అదే సమయంలో అతనిలో కూడా బలహీనతలు ఉన్నాయి. I should bear with his weaknesses. అతని బలహీనతలు నేను సహించాలి, And he should bear with my weaknesses. అతడు నా బలహీనతలను సహించాలి. And only we can continue as a team. అప్పుడు మాత్రమే కలిసి బృందంగా We పనిచేయగలం. should bear with one another. ఒకరి బలహీనతలు ఒకరు Also we వహించు. should pray for one another. అదే సమయంలో ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయాలి. Timothy and Paul's case. అయితే తిమోతి పౌలు గురించి చూస్తే Paul was a senior most servant of God. పౌలు మరి ఎంతో అనుభవజ్ఞుడైన దేవుని సేవకుడు. And he could advise Timothy. తిమోతికి అతడు సలహాలు చెప్పే And స్థితిలో ఉన్నాడు. Timothy is so young. తిమోతి యవనస్తుడు. And he was listening and serving Paul. అతడు వింటున్నాడు, సేవ చేస్తున్నాడు. That mutual relationship continued. ఈ పరస్పర సంబంధం కొనసాగింది. I have 6 minutes more. ఇంకా 6 నిమిషాలు ఉన్నాయి. According to that, 5 minutes more. ఇప్పుడు 5 నిమిషాలు. Plus 5:15, 1:15. 1:15 ముగిస్తాం. So what was our third point, fourth point? ఇప్పుడు 4వ అంశం ఏంటిది మనది? As an ideal servant of God, ఒక మాదిరికరమైన Paul దేవుని was సేవకుడు. willing to work together as a team. పౌలు ఒక బృందంగా కలిసి పనిచేయటకు ఇష్టపడుతున్నాడు. This is something instructive for the assembly today. ఈ రోజుల్లో ఉంటున్న సంఘానికి ఇది నేర్చుకోదగినది. Let us work together as a team.
ఒక బృందంగా కలిసి మనం పంచాలి. I don't have all the gifts. నాకే అన్ని వరాలు లేవు. There are others who got the gifts which I don't have. కొంతమందికి నాకు లేని వరాలు ఉన్నాయి. Encourage them. వారిని ప్రోత్సహిద్దాం, Allow them. వారిని అనుమతిద్దాం. And I feel sad sometimes. కొన్నిసార్లు నాకు విచారం కలిగిస్తుంది. There are some assemblies. కొన్ని సంఘాలు ఉన్నాయి, Gifted men are silent. మరి వరములు కలిగిన వ్యక్తులు నిశ్శబ్దంగా ఉంటారు. Gifted men are sidelined. మరి వరములు కలిగిన వారు మరి పక్కన Only పెట్టబడతారు. one or two, ఒకళ్ళు ఇద్దరు మాత్రమే or even three. లేదా ముగ్గురు. Very elderly, మరి పెద్దవారు, very weak. ఎంతో బలహీనంగా ఉన్నవారు. Not considering the second generation. రెండవ తరాన్ని గురించిన చింత లేదు. Okay, let me go to the fifth one last. ఇప్పుడు చివరిదైన 5వ What do we లక్షణం. see here in Apostle Paul as an ideal servant of God? మరి మాదిరికరమైన దేవుని సేవకునిగా ఉంటున్న అపోస్తలుడైన Verse పౌలు 9 and 10 he says, 9-10 వచనాలు. what thanks we can render to God for you, or for all the joy with which we rejoice in your sake before our God. మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా Verse 10, night and day praying exceedingly. 10వ అధ్యాయంలో 10వ వచనంలో రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా That we may see your face and perfect what is lacking in us. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చున్నట్లు. He was prayerful for the people of God. దేవుని ప్రజల యందు ప్రార్థనా పరుడై ఉన్నాడు. Paul was concerned about. పౌలు వారి యొక్క క్షేమం గురించి చింతిస్తున్నాడు. He always thanked God for them. వారి గురించి దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు He చెల్లిస్తున్నాడు. says, night and day I am praying for you. ఏమంటున్నాడంటే రాత్రింబగళ్ళు మీ గురించి That వేడుకుంటున్నాడు. speaks of his, it was a habit, it was constant prayer. అది నిలకడతో కూడిన ప్రార్థన, అలవాటుతో కూడిన And ప్రార్థన. the word used, we see there exceedingly. మరి అత్యధికముగా అనే మాట That కనపడుతుంది. speaks of earnest, fervent prayer. అది మరి ఎంతో ఆసక్తితో ఎంతో హృదయంగా చేసేది. And it was specific prayer. అది మరి విషయముతో కూడిన We ప్రార్థన. pray that we may see your face. మీ ముఖమును చూడవలెనని And ప్రార్థిస్తున్నాడు. also it was spiritual prayer. అదే సమయంలో ఆత్మీయ ప్రార్థన. You see, who is the perfect servant? ఇప్పుడు పరిపూర్ణుడైన సేవకుడు The ఎవరు? Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు. All these 5 qualities were in the Lord Jesus Christ. ఈ 5 లక్షణాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తులో He ఉంటాయి. had love for the people of God. దేవుని ప్రజల ఎడల ఆయనకు ప్రేమ He ఉన్నది. was aware of satanic activities. సాతాను యొక్క క్రియలను ఆయన ఎరిగి ఉన్నాడు. And he was conscious of the future. మరి భవిష్యత్తును గురించి ఆయన ఎరిగి The ఉన్నాడు. days ahead. రాబోయే దినాల And గురించి. he was a prayerful man. అదే సమయంలో ప్రార్థనా పరుడుగా And ఉన్నాడు. he also worked together. అదే సమయంలో కలిసి పని చేశాడు. Along with Peter, along with all kinds of apostles. పేతురుతో మరి రకరకాల నేపథ్యాలు ఉన్న శిష్యులతో కలిసి పని చేశాడు. We have such ideal qualities in us. మనలో అలాంటి మాదిరికరమైన లక్షణాలు కనబడతాయి. All followed the ideals found in the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తులో కనబడే ఆ మాదిరి లక్షణాలను పౌలు Let అనుసరించాడు. us examine our spiritual service. మరి మన ఆత్మీయ సేవను పరిశీలన Let చేసుకుందాం. us serve the Lord in view of the judgment seat. యేసుక్రీస్తు యొక్క న్యాయపీఠమును మన మనస్సులో ఉంచుకొని దేవుని సేవ చేద్దాం. As I told you yesterday, నిన్న దినాన్ని we చెప్పినట్టుగా are focusing on the service, on the servants of God. దేవుని సేవకుల గురించి మనం ఎక్కువగా మాట్లాడుతాం. All the believers should know very well. విశ్వాసులందరూ తెలుసుకోవాల్సింది More than all of us who are normal believers. మరి సాధారణ విశ్వాసులైతే ఎవరైతే ఉన్నారో వారందరూ Servants of God దేవుని సేవ are facing much opposition. మరి అనేక వ్యతిరేకతలు The ఎదుర్కొంటున్నారు. enemy is focusing them to attack. వారిపైన దాడి చేయాలని పెద్దల పైన సాతాను గురి So పెడుతున్నాడు. always stand with the servants of God. కాబట్టి సేవకులతో ఎప్పుడు వారికి సహకరించే వారిగా ఉండాలి. Never fight with elders, deacons or evangelists. ఎప్పుడు ఎన్నడూ కూడా పెద్దలతో పరిచారకులతో సేవకులతో కొట్లాడవచ్చు. Serving the Lord, leading the assembly is a very, very difficult job. దేవుని సేవ చేయడం, సంఘాన్ని నడిపించడం అనేది కష్టతరమైన పని. Don't trouble the servants of God again. దేవుని సేవకులను మరి ఎప్పుడు కూడా కలత చెందించి Pray for them. వారి గురించి ప్రార్థించండి, Support them. వారికి సహకరించండి, Encourage them. వారిని ప్రోత్సహించండి. So that they may serve all of us.
మనందరికీ వారు సేవ చేయలాగున వారికి When a servant of God serves successfully, the entire assembly is blessed. ఒక దేవుని సేవకుడు సఫలతతో పరిచర్య చేస్తే సంఘం అంతా మేలు Of పొందుతుంది. course, the Lord's name is glorified. అదే సమయంలో దేవుని నామం మహిమపరచబడుతుంది. May the Lord bless this. ప్రభు ఈ మాటలను దీవించును.